కరీంనగర్ లోక్సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు బోయినపల్లి వినోద్ కుమార్. మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తో కలిసి నామినేషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్. తెలంగాణను తెచ్చిన బీఆర్ఎస్ ఢిల్లీలో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు వినోద్ కుమార్. కరీంనగర్ పార్లమెంటు స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు వినోద్ కుమార్. మాజీ మంత్రి గంగుల కమలాకర్, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, రసమయి బాలకిషన్తో కలిసి కలెక్టరేట్లోని రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతికి పత్రాలు అందజేశారు వినోద్ కుమార్. 4 నెలల్లోనే కాంగ్రెస్పై ప్రజలు విసుగు చెందారని, బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామరక్ష అన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. తెలంగాణలో మొదటిగా బీఆర్ఎస్ గెలిచే స్థానం కరీంనగర్ అన్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఇంగ్లీష్, హిందీ భాష రాని బండి సంజయ్ కావాలా అని ఓటర్లను ప్రశ్నించారాయన. బీజేపీ పాలనలో విభజన హామీలు నెరవేరలేదని ఆందోళన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్. కరీంనగర్కు స్మార్ట్ సిటీ ద్వారా 1000 కోట్లు తెచ్చానన్నారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన బండి సంజయ్ ఎంపీగా పోటీ చేసేందుకు ఇదేమైనా పునరావాస కేంద్రమా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ ఎవనుకున్నది? గులాబీ జెండాకున్నది. నేను మాట్లాడిన నవోదయ విద్యాలయ గురించి పార్లమెంట్లో మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు 30 సార్లు లేఖలు రాసిండు. ప్రధానమంత్రి గారు కలిసిన ఆ రోజు పత్రికల్లో మాట్లాడినాం. మీరే వీడియోలు చూపించారు దేశ ప్రజలకందరికీ. ఇంకో గా సొయ్యి మాకుంటుంది, గా స్పృహ మాకుంటుంది, తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ మాకుంటుంది. ఇంకొక విషయం చెప్తున్నా, ఈ ప్రశ్నలు అడిగే వాళ్ళకి ఢిల్లీలో బీజేపీ, ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది, మీకెందుకు అనేటువంటి పత్రికా మిత్రుల్లో కొంతమంది ప్రశ్నలు ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చట్టం పార్లమెంట్లో తీసుకొచ్చింది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది, కానీ తెలంగాణకు ఇవ్వలేదు. తెలంగాణలో హైదరాబాద్లో బాగా హాస్పిటల్ ఉన్నాయి. నిమ్స్ హాస్పిటల్ ఉంది, కేర్ హాస్పిటల్ ఉంది, యశోద హాస్పిటల్ ఉంది, అపోలో హాస్పిటల్ ఉంది. హైదరాబాద్లో ఎయిమ్స్ ఎందుకు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ 2014లో విభజన చట్టంలో చెప్పలేదు తెలంగాణకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఈ తెలంగాణ అభివృద్ధి కావాలంటే అక్కడ గొంతు కావాలి. ఆ గొంతు గతంలో 2014 నుంచి 2018లో అద్భుతంగా మాట్లాడిన వినోద్ కుమార్ గారిని మళ్ళొకసారి గెలిపిస్తే ఆ అప్పుడు పెండింగ్ వర్క్స్ అన్నీ కూడా ఈరోజు వచ్చే అవకాశం ఉన్నాయి. రేపొద్దున ఈ యొక్క లోకల్ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, రేపు బీజేపీ ప్రభుత్వం కానీ రేపు మాట్లాడి నిధులు తీసుకురావాలంటే సాధ్యం కేవలము గొంతు మాట్లాడే వాళ్ళు అసెంబ్లీ పార్లమెంట్లో మాట్లాడే గొంతు కావాలి. ఆ గొంతు వినోద్ కుమార్ గారు కాబట్టి మాకు సంపూర్ణమైన ప్రజలలోకి పోతున్నాం. మేము ప్రజలకు పోతే ప్రజల నుంచి అద్భుతంగా రెస్పాన్స్ పడుతుంది. మాకు 20 సంవత్సరాల నుంచి ప్రజలలో మేము ఉన్నాం కదా, ఏ ఓటు ఎటువంటి మాకు తెలుసు కదా. డెఫినెట్గా మాకు బీజేపీ మధ్యన ఫైట్ ఉన్నది. మేము అద్భుతంగా గెలుస్తాం. బీజేపీ 2వ స్థానానికి నెట్టేస్తాం. ఈ బండి సంజయ్ గారికి 5 సంవత్సరాల కరీంనగర్ ప్రజలు అవకాశం ఇస్తే ఈయన పార్లమెంట్లో ఎందుకు మాట్లాడలేదని నాకు బాగా ఆలోచిస్తే నిన్న అర్థమైంది. ఎందుకంటే ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఏం మాట్లాడతారు భయ్యా? ఇలా వినోద్ కుమార్ గారికి అద్భుతమైన ఇంగ్లీష్ వస్తుంది, అద్భుతమైన హిందీ వస్తుంది, అద్భుతంగా చదువుకున్న వ్యక్తి. ఖచ్చితంగా కరీంనగర్ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా చదువుకున్న వినోద్ కుమార్ గారిని మనం పార్లమెంట్కి పంపిస్తే ఇవాళ కరీంనగర్ని స్మార్ట్ సిటీ కోసము 1000 కోట్ల రూపాయలు తీసుకొస్తే ఇవాళ వినోద్ కుమార్ గారు గంగుల కమలాకర్ గారు కలిసి ఎంత అద్భుతంగా డెవలప్మెంట్ చేసిండో. ఇవాళ మళ్ళా మనకి ఈ కరీంనగరే కాకుండా ఖచ్చితంగా 7 నియోజకవర్గాలలో అద్భుతంగా ఫండ్స్ తీసుకురాగలుగుతారు. కాబట్టి కొట్టాడి ఖచ్చితంగా వినోద్ కుమార్ గారికి